తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఓటమితో కాంగ్రెస్ గెలుపుతో హస్తం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా దూసుకుపోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఇప్పటికే గత బీఆర్ఎస్ పాలనలో మంత్రులుగా పనిచేసిన నేతలపై కాంగ్రెస్ చర్యలకు సిద్ధమవుతున్నట్లు కనబడుతుంది. వారి పాత్రల్లో ఎన్ని అక్రమాలు, అవకతవకలు జరిగాయో అన్నీ బయటపెట్టే పనిలో కాంగ్రెస్ సర్కార్ నిమగ్నమైందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గులాబీ పార్టీకి చెందిన ఒకరిద్దరు దూకుడు ప్రదర్శిస్తున్న పలువురు మాజీ మంత్రులు మాత్రం సైలెంట్ అయిపోయారు. ఇదే జాబితాలో కూడా సబితా ఇంద్రారెడ్డి ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చేవెళ్ల చెల్లమ్మగా పేరు తెచ్చుకున్న సబితా ఇంద్రారెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ సాగుతోంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఇప్పుడు అరెస్టు భయం పట్టుకున్నట్లు చెబుతున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కష్టమని ప్రచారం జరుగుతోంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన సబిత తర్వాత బీఆర్ఎస్లోకి ఫిరాయించారు. దీంతో ఆమెకు మంత్రి పదవి కూడా ఇచ్చేశారు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఆమె గతంలో మంత్రి హోదాలో చేసిన అక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వ తవ్వకాల్లో బయటపడితే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. దీంతో మల్లారెడ్డితో పాటు సబితకు కూడా కాంగ్రెస్ భయం పట్టుకున్నట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజా పరిస్థితులను బట్టి చూస్తే తెలంగాణ రాజకీయాల్లో నేతల తీరు ఎవరికి అంత చిక్కదు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడికే వలసలిపోతుంటారు. ఇదే బాటలో సబిత కూడా ఉన్నారా అన్న అనుమానాలు గులాబీ నేతల్లో మొదలయ్యాయట. మరి ఇంతకు కేసీఆర్ సార్కు సబిత హ్యాండ్ ఇచ్చేనా, కాంగ్రెస్లో చేరితే కష్టాలు పోతాయని రేవంత్తో చేయి కలిపేనా తేలాల్సి ఉంది. ఓవరాల్గా పరిస్థితిని అర్థం చేసుకున్న సబిత కూడా సొంత గుటికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి పిలుపుతో పాటు తనకున్న వ్యతిరేకతను తట్టుకోవాలంటే కాంగ్రెస్లో చేరాలనే ఆలోచనతో సబిత ఉన్నారని తెలుస్తోంది. పార్టీ మార్పుపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.